नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नर हरिं रामं गोविन्दं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नर हरिं रामं गोविन्दं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिन्नर हरिं रामं गोविंदं प्रतिवामनं సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహం వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి విశాఖ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు. ముందర విశాఖ నక్షత్రం, తర్వాత ఆదిత్య గ్రహం, తర్వాత ఆశీర్వచనం. నేను ఉన్నది పరమ పవిత్రమైన నరసారావుపేట శృంగేరి శంకరమఠం. ఈరోజు మధ్యాహ్నంతో ఇక్కడ సంపూర్ణ వేదపారాయణ పూర్తవుతుంది. శ్రీ 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 జగద్గురు భారతీతీర్థ మహాస్వామి వారి జన్మ వజ్రోత్సవ సందర్భంగా సంపూర్ణ వేదపారాయణ వేదసభ ఈ శంకరమఠంలో జగద్గురువుల దివ్యానుగ్రహంతో ఏర్పాటైనవి. ఇవాళ సాయంత్రం 4:30కి వేదసభ. బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారి ముఖ్య ఉపన్యాసం చాలా అద్భుతంగా ఉంటుంది. నా పక్కన ఉన్నది గణేష్ భట్ గారు, అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఈ శంకరమఠంలో షిమోగా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నేను వారిని పరిశీలిస్తూ ఉంటే వారికి 1000-2000 భక్తుల గోత్రనామాలు, నక్షత్రాలు. ఏ భక్తుడు వస్తే ఆ గోత్రం ఆ నక్షత్రం అలా చెప్పేస్తున్నాడే. అది చాలా అద్భుతమైన ప్రజ్ఞ. వారికి మామూలుగా చిన్న తిరుపతిలో ఒక ఆచార్యులు గారు ఉన్నారు. ఆయన భక్తుడు వస్తే ఆ భక్తుడి నక్షత్రం ఆ గోత్రం చెప్పేస్తారు. ఈయన భక్తుడి నక్షత్రం గోత్రం, అలాగే ఆవిడ వస్తే ఆవిడ గోత్రం అది కూడా చెప్పేస్తున్నారు. వీరికి కేవలం జగద్గురువుల అనుగ్రహంతో అది ప్రాప్తిస్తుంది. అందుచేతన ముందర విశాఖ నక్షత్రం అందరినీ కూడా జగద్గురు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు, జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి వారు సదా కాపాడాలని ఆకాంక్షిస్తూ ముందర విశాఖ నక్షత్రం. ఓం దూరమస్మచ్చక్రవోయంతు భీతా హరీంద్రాగ్ని తృణుతాం తద్విశాఖే తన్నో దేవానుమలంతు యజ్ఞం పశ్చాత్ పురస్తాదభయన్నోస్తు నక్షత్రాణామధిపత్యే విశాఖే శ్రేష్ఠాగ్ని భువనస్య గోపో విశోషత్రేణ భవాధమానౌ అపరక్షధర్మసదామరాదిం ఇంద్రాగ్ని వాకామయేతాం శ్రేష్ఠం దేవానామభిజయేవేతి తావేదమింద్రాగ్నిభ్యాం విశాఖాభ్యాం పురోణాగమేక పారంగరమపలో తదో వేదో శ్రేష్ఠం దేవానామభ్యయేతాం శ్రేష్ఠం అపరిసమానానామభిజేతి ఏ వేద విచారితే యోతేన దేవం వేద సోత్రజోహతే ఇంద్రాగ్నిభ్యాం స్వాహా విశాఖాభ్యాం స్వాహా శ్రేష్ఠాయ స్వాహా విజిత్యై స్వాహేతి అదేవతా ప్రతిదేవతా సేవితాన్ విశాఖా నక్షత్రాధిష్ఠాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. ఆదిత్య గ్రహం. ఓం ఆసత్యేన రజసా వర్తమానో నివేదన్నమృతం మత్యంచ హిరణ్యేన సవితారదేన దేవో యాతి భువనాని పశ్యన్నో అగ్న్యోతం మృణేమహే హోతారం విశ్వవేదసం అస్య నిత్యస్య సుకృతం తద్రుద్రాయ ప్రచేతసే మే విష్ణవాయ దృశ్యతే ఓచే మసంతమగో హృదే అదేవతా ప్రతిదేవతా సేత ఆదిత్యగ్రహానుగ్రహ సిద్ధిరస్తు. మిత్ర రవి సూర్య భాను ఖగ పురుషేణ్యగర్భరయేత్యాదిత్య సవిత్రకరాస్కరేభ్యో నమః. ఛాయాపత్రీ ఉషాసముద్యాసమేత శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఈ వేదపారాయణలో భాగంగా ఇవాళ ఉదయం 10 గంటల గాయంతో 11 గంటల లోపల సూర్యనారాయణకి సంబంధించిన అరుణ పారాయణ వస్తుంది. అందరూ కూడా శ్రవణం చేయండి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు శివశర్మ గొల్లపల్లి అని సబ్స్క్రైబ్ చేసుకుని
డైరెక్ట్ యూట్యూబ్లో శ్రవణం చేయొచ్చు. అందరినీ కూడా సూర్యనారాయణమూర్తి సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వాళ్ళని ప్రార్థన చేస్తూ చిన్న ఆశీర్వాదం. వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ కోటప్పకొండ స్థిత స్వయం వ్యక్త దక్షిణామూర్తి స్వరూప ఉమా త్రికోటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ శ్రీ 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 జగద్గురు భారతదేవ స్వామి దివ్యానుగ్రహేణ శ్రీ 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 జగద్గురు విధుశేఖర భారతదేవ స్వామి దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయాయ ఆరోగ్య ऐश्वर्याभिवृद्धिरस्तु देशोऽयं निरुपद्रवोऽस्तु विश्वस्य कल्याणमस्तु सर्वे जनाः सुखिनो भवन्तु चतुस्सागरपर्यन्तं भो ब्राह्मणेभ्यः शुभं भवतु भारतसैनिकानां वैदिकमार्गप्रवर्तकानां च वीर्यवत्तरत्वसिद्धिरस्तु विष्णुनारायणं कृतं माधवं मधुसूदनं हरिं नारायणं रामं गोविन्दं दयाहनं विष्णुनारायणं कृतं माधवं मधुसूदनं हरिं नारायणं रामं गोविन्दं दयाहनं विष्णुनारायणं कृतं माधवं मधुसूदनं हरिं नारायणं रामं गोविन्दं दयाहनं शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविन्द नारायण महादेव पार्वतीपते हर हर महादेव ఈ సప్తాహానికి సహకరించిన వారికి సహకరించబోయే వారికి అందరికీ కూడా జగద్గురువుల దివ్యానుగ్రహం ఉండాలని అందరికీ సామూహిక ఆశీర్వచనం. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సమస్త సన్మంగళాని భవంతు.